వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. వెండి రొయ్యలు టమోటా కర్రీ అండి, ముద్ద కర్రీ బాగుంటుంది. వెండి రొయ్యలు చాలా బాగుంటుంది. మా పక్క మడప రొయ్యలు అంటారు నెల్లూరు సైడు, దీన్ని మామూలుగా ఎండు రొయ్యలు అంటారు. చాలా మంచిదండి ఇది తింటేను, ఆరోగ్యానికి కూడా. రొయ్యి మంచిది కదా, రొయ్యి చాలా మంచిది కదా. షుగరు బీపీ అందరు తినవచ్చు, కాకుంటే ఆస్మా పేషెంట్లు తినరు దీన్ని. దీన్ని మొదట శుభ్రం చేసేసుకొని రొయ్యలన్నీ శుభ్రం చేసుకొని వేడి నీళ్ళ కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, చెక్క, లవంగాలు వేసి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఈ రొయ్యలు ఉన్నాయి, ఎండు రొయ్యలు, అవి కడిగి ఏడు నీళ్ళలో కడిగాం కదా, కడిగేసేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఎత్తి దాంట్లో వేసి వేయించాలి. వాటిల్ని ఎండు రొయ్యలు నూనెలో వేయిస్తే ఇప్పుడు చెక్క, లవంగా అన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా ఈ రొయ్యల్లోకి పోయి రొయ్యలు చాలా బాగుంటుంది. తింటుంటే అంత రుచిగా ఉంటాయి బాగా. తర్వాత ఈ కొద్దిగా వేగిన తర్వాత తీసి ఏరేక పళ్ళెంలో తీసి పెడతారు. నేను అట్లాగే ఉంచేసాను, కావాలంటే మీరు ఏరేక పళ్ళెంలో తీసి పెట్టుకొని, కానీ దాంట్లోకి అట్లాగే ఉంచేసి తరిగిన ఉల్లిపాయలు దాంట్లో వేసేసి, అలా తరిగిన ఉల్లిపాయలు వేసేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు వేయాలా. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్నాను చూడండి టమోటాలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలని దాంట్లో వేసేసేయాల. టమోటాలని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకుని బాగా అవి దాంట్లో వేసేసి, టమోటాలు సన్నగానే ఉండాలి, లావుగా ఉండకూడదు. సన్నగా తరిగి పెట్టుకుని దాంట్లో వేసి పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా అవి ఎర్రగా వచ్చేంత మగ్గేంత వరకు, టమాటా మగ్గిపోయేంత వరకు వేయించి, తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాల. పచ్చివాసన వేపిన తర్వాత దాంట్లో తగిన రుచికి తగిన ఉప్పు, పసుపు, కారం, ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి మొత్తం వాటికి పట్టేంతవరకు, ఇవన్నీ రొయ్యలకి, ఎండు రొయ్యలకి, టమోటాలు ఇవన్నీ పట్టేంతవరకు బాగా వేపేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా జస్ట్ ఈ కొద్దిగా నీళ్లు పోయాలా. ఒక అర గ్లాస్ నీళ్లు పోసేసి మూత పెట్టేసేసామనుకో, ఇదంతా కదిపేసి మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా మొత్తం కదిపేసేసి దీనికి 5 నిమిషాల తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత చూస్తే గుమ్మలాడే వెండి రొయ్యలు, ఒక టమోటా కర్రీ రెడీ అయిపోయింది. కాసింత తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని, తర్వాత ఆ కొత్తిమీర వేసుకుని అంతా మొత్తం కదుపుకుంటే చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. అన్నంలోకి అన్నిట్లోకి మంచి హెల్తీ కదా అది. ఇది మంచి 10 ఎండు రొయ్యలు మంచిదండి తింటేను. అందులో టమోటా ఈజీగా 5 నిమిషాలు అయిపోద్ది. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని వస్తుంది. గంట నొక్కితే నేను పెట్టేవన్నీ వస్తాయి.